కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆగడాలు పెచ్చిమీరుతున్నాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా స్థానిక అధికార పార్టీ నేతలు మట్టి అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా అనుచరగణం ప్రోద్బలంతోనే నియోజకవర్గ వ్యాప్తంగా మట్టి మాఫియా రెచ్చిపోతుందని విమర్శలు వస్తున్నాయి. వందల కొద్ది ట్రాక్టర్లు చెరువుల నుంచి మట్టిని తరలిస్తున్నాయి. ఆ మట్టిని స్థానిక వెంచర్లకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఆగడాలు మరింతగా పెరిగిపోయాయని అంటున్నారు. 4 మండలాల్లో ఉన్న చెరువుల్లో మట్టిని విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. పామరు నియోజకవర్గంలో మట్టి మాఫియాను గణేష్, ప్రవీణ్ అనే 2 వ్యక్తులు నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి చెరువుల్లో మట్టి తవ్వాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీలో తీర్మానం చేసిన తర్వాతే చెరువులో మట్టి తవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా గ్రామ అభివృద్ధి కోసం మట్టిని తీసుకోవడానికి నామమాత్రపు అనుమతి ఇస్తారు. దీన్ని అడ్డం పెట్టుకుని మాఫియా పెద్ద ఎత్తున మట్టి అక్రమ తవ్వకాలు సాగిస్తోంది. పామరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా మట్టి మాఫియా తన కార్యకలాపాలు ముమ్మరం చేసింది. పగలు రాత్రి అని తేడా లేకుండా పెద్ద ఎత్తున చెరువుల్లో స్టిల్ తొలగింపు పేరుతో మట్టిని ఎడాపిడా తవ్వేస్తున్నారు. రిమ్మనపూడి, తోట్లవల్లూరు, పసుమర్రు, మంటాడ, పెదపారిపూడి ప్రాంతాల్లో మట్టి మాఫియాకు ఎదురు లేకుండా పోయింది. చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులొస్తే అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు రైడ్స్ చేస్తే ఒకరోజు మాత్రమే తవ్వకాలు ఆపుతున్నారు. ఆ తర్వాత రోజు నుంచి మళ్లీ తవ్వకాలు యథాతథంగా జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా అనుచరుల అండతోనే మట్టి తవ్వకాలు జరుగుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం వందల ట్రాక్టర్స్తో మట్టి తరలిపోతోంది. చెరువుల్లో మట్టి తవ్వకాలను స్థానిక అధికార పార్టీ నేతలు తమకు ఆదాయ వనరుగా మలుచుకున్నారు. నిబంధనలు పూర్తిగా తొంగలో తొక్కి రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీలతో మట్టిని తవ్వేస్తున్నారు. ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వెంచర్లు వెలిశాయి. చెరువుల్లో తవ్విన మట్టిని వెంచర్లకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టికి 1000 నుంచి 2000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ వాళ్లకి ఎంతో కొంత ముట్టజెప్పి మట్టి మాఫియా తన పని తాను చేసుకుపోతోంది. రిమ్మనపూడి శివారు దేవానందపురం చెరువులో మట్టిని ప్రొక్లైనర్తో తవ్వేస్తున్నారు. 2 రోజులుగా సుమారు ఎకరం 70 సెంట్లున్న చెరువును ఇష్టారాజ్యంగా తవ్వేశారు. చెరువు వద్ద ట్రాక్టర్లో మట్టి లోడింగ్ 900 రూపాయలు తీసుకుంటున్నారు. దేవానందపురం నుంచి పామరకు తరలిస్తే 1700 నుంచి 1800 వసూలు చేస్తున్నారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే చలానా కట్టాం, మా ఇష్టం, అడగడానికి మీరెవరు అని దబాయిస్తున్నారు. ఈవో పీఆర్డీ జనార్దన్ రావు, ఎంపీడీఓ జ్యోతి తవ్వకాలు జరుగుతున్న చెరువు వద్దకు వెళ్లేసరికి మట్టి తవ్వకాలు నిలిపేశారు. దేవానందపురం గ్రామ పంచాయతీలో తీర్మానం చేసిన తర్వాతే చెరువులో మట్టి తవ్వుతున్నట్టు పంచాయతీ కార్యదర్శి తన దృష్టికి తీసుకొచ్చారని ఈవో పీఆర్డీ జనార్దన్ రావు చెప్పారు. మట్టి బయటికి వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెంటనే స్పందించి రావడం జరిగింది. పంచాయతీ కార్యదర్శి గారిని అడిగితే ఆల్రెడీ గతంలోనే బోర్డుతో గ్రామాభివృద్ధి కోసం, గ్రామంలో పనులు చేసుకోవడం కోసం తీర్మానం చేసిందని చెప్పడం జరిగింది. మరి గ్రామం విడిచి మట్టి వెళ్ళటం మాత్రం ప్రభుత్వం సహించేది లేదు. మరి గ్రామావసరాలకి మరి గ్రామ పంచాయతీ తీర్మానం లోబడి గ్రామంలోనే మరి తోలుకుంటున్నామంటే దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి మండలంలో ఒక అధికార పార్టీ నేత ఆధ్వర్యంలోనే ఈ మట్టి మాఫియా నడుస్తోంది. అక్రమ మట్టి తవ్వకాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిని బెదిరించే పరిస్థితి పామరు నియోజకవర్గంలో నెలకొంది. గత ఏడాది నియోజకవర్గంలో మట్టి తవ్వకాల ద్వారా ₹1 కోటి పైగా సంపాదించారనే మాట వినిపిస్తోంది. ఇదే సమయంలో మట్టి అక్రమ తవ్వకాల విషయంలో అధికార పార్టీ నేతల మధ్య కూడా గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.